హాయ్ అండి, నమస్తే అండి. అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. ఈరోజు మీకు సింపుల్ ఐటెం చూపిస్తానండి. బెండకాయ పులుసు అండి. అదిగో మా పులుసు ఇలా ఉంటుందండి, నీళ్ళగా లేకుండాను ఇలా చిక్కగా ఉంటుంది అన్నమాట. మా పులుసు అంకుల్కి ముక్కలు ఎక్కువ వేసుకుంటారు కానీ పులుసు పోసుకోరు, తనకి చపాతీలో తింటారు కదా, అందుకని నాకు ఇలా ఇష్టము. మీకు కావాలంటే మీరు పులుసు ఎక్కువగానైనా చేసుకోవచ్చండి. నా పులుసు అయితే ఇలా ఉంటుంది అన్నమాట. నేను బెండకాయలు ఎక్కువ జిగట ఉంటుందని నేను చిలకడ దుంపలు, ఆ దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు ఎక్కువ వేసి చేస్తానండి. మాకు ఇలా ఇష్టం. ఇంకా ప్రొసీజర్లోకి వెళ్దామండి. నేను ఈ బెండకాయ పులుసుకి అదిగో ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి, ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాను, ఒక టమాటా తీసుకున్నానండి. ఇది బెండకాయలు నాకు జిగట ఎక్కువ ఉంటుందని నాకు ఈ ముక్కలు ఎక్కువ వేస్తాను అనమాట. ఇందులోకి ఒక చిలకడ దుంప, ఒక దోసకాయ కూడా తీసుకున్నానండి. ఇవన్నీ కలిపి నేను పులుసు పెడతాను అనమాట. చుదురుగానే ఎలా పెడతాను. వీటికి బెండకాయలు ఇన్ని ముక్కలు తీసుకున్నానండి. కొంచెం పెద్ద ముక్కలు కోస్తాం మనం ఫ్రై కంటే కూడా పులుసుకి. ఇప్పుడు ఇవన్నీ వేసేసి నేను పులుసు పెడతానండి. పులుసుకి కుక్కర్ తీసుకొని ఇక ఒక్క స్పూను నూనె వేసి అలా స్ప్రెడ్ చేసుకున్నానండి. ఇక ఒక్క మిరపకాయ గిల్లేసాను, ఆవాలు, జీలకర్ర, ఇంకంతేనండి. కరివేపాకు వేసాను. నేను మినపప్పు, శనగపప్పు వేయనండి. నాకు ఈ పులుసు కూరల్లో నాకు ఇష్టం ఉండదు. ఫ్రై కూరల్లోనే వేస్తాను అనమాట మినపప్పు, శనగపప్పు. ఇక ఇప్పుడు కరివేపాకు అది వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేస్తానండి ఫస్ట్. అదొక 2 minutes అది కొంచెం వేగిన తర్వాత అప్పుడు టమాటాలు వేస్తాను. ఇప్పుడు ఈ టమాటాలు, ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడాలంటే కొంచెం పసుపు వేసి కొంచెం ఉప్పు వేస్తాను. ఆ ఉల్లిపాయల వరకే వేసానండి. ఇప్పుడు ఉప్పు, టమాటాలు, ఉల్లిపాయల వరకే. అది కొంచెం కలిపేసి కొంచెం మెత్తబడిన తర్వాత అప్పుడు జస్ట్ ఒక నలుసు మెత్తబడిన తర్వాత అప్పుడు బెండకాయ ముక్కలు వేసేసానండి. ఇది కొంచెం ఎగరేసుకుంటే గిన్నె బాగా పైకి కిందకి ఎగరేసుకుంటే బాగుంటుందండి. చూసారా, టమాటాలన్నీ పైకి వచ్చేసినాయి, పైకి కిందకి కొద్దిగా కలబెట్టేసుకొని చూసారా, అడుక్కి కూడా వెళ్ళింది. ఇప్పుడే నేను వేయట్లేదండి. ఇవి దోసకాయ, చిలకడ దుంప నేను లాస్ట్లో వేస్తాను అనమాట. కుక్కర్ మూత పెట్టే ముందు వేస్తాను. ఆ ఊరికే మగ్గిపోతాయి కదా. ఇదేమో కొద్ది జైంట్ బెండకాయలు కానీ కొద్ది లేట్ అవుతాయండి, అందుకని వేసేసి ఇప్పుడు మొత్తానికి సరిపడా ఉప్పు, కారం వేసేస్తున్నానండి. ఇందాక ఒట్టి టమాటాలు, ఉల్లిపాయలకి వేసాను కదా. ఇప్పుడు మొత్తానికి సరిపడా కారం, ఉప్పు, చింతపండు మనకి కాబట్టినంత వేసేసానండి. మేమంటే కొద్దిగా ఇది పులుపులు తక్కువ కనుక నేను తక్కువ వేసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి. కాకపోతే నేను చాలా టమాటా, దోసకాయ వేసాను కదా, అందుకని నాకు తక్కువ పట్టుద్ది అనమాట. ఇది కొంచెం మూత పెట్టేసి మగ్గిన తర్వాత ఇప్పుడు తీసి దోసకాయను చిలకడ దుంప వేసి కలిపేసానండి. జస్ట్ కలిపిన తర్వాత మనం ఇప్పుడు చింతపండు మనం నానబెట్టి పిండుకుంటే నీళ్ళు వస్తాయి. నేను పేస్ట్ వేసాను కదా, అందుకని నీళ్లు రాలేదుగా, అందుకని నేను కొద్ది నీళ్లు పోసానండి. ఇప్పుడు మీరు చింతపండు పిండుకునేటట్టయితే మీరు నీళ్లు పోసే పని లేదు. నాది పేస్ట్ కనుక వేసాను అనమాట. నేను చూసారా, మరీ నిండా లొట్టలొట్టల నీళ్ళల్లో పోయలేదండి. నేను జస్ట్ ఆ ముక్కలు మునక్కుండా వేసాను అనమాట. మాకు అలా చిక్కగా ఇష్టం కదా. అందుకని అసలు అంకుల్ పప్పుచారులో కూడా ముక్కలే వేసుకుంటారు, అసలు చారు పోసుకోరు అనమాట. అందుకని నాకు ఇలా ఇష్టము. నాకు కదా అంకుల్కి ఇలా ఇష్టం అని నేను ఇలా చేస్తాను. పైగా అంకుల్ చపాతీల్లో కదా, మాకు ఇలా చిక్కగానే ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి వెయిట్ పెట్టేసుకుంటే జస్ట్ కోత వచ్చే పని లేదండి. జస్ట్ కొంచెం 2 minutes ఆగినాక కొంచెం సౌండ్ మొదలవుతుంది. సౌండ్ మొదలవ్వగానే నేను ఆపేస్తానండి. మీకు ఇది ఎప్పుడు ఆపాలో మాకు తెలియట్లేదు అది ఇది అనుకున్నప్పుడు మీరు విడిగానైనా పెట్టేసుకోవచ్చండి. నాకంటే కుక్కర్లోనే నాకు పెట్టే అలవాటు, నాకు మెత్తపడకుండా తీసేస్తాను నేను. ఆ సౌండ్ రాగానే ఆపేసి తీసేసానండి. ఉమ్మగిల్లంగానే చూసారా, అదిగో నాకు అసలు ముక్క మెత్తబడలేదు, చెదరలేదు. ముక్క మెత్తబడింది, ఉడికింది, చెదరలేదు. చూసారా, ఆ చిలకడ దుంప కానీ, దోసకాయ ముక్క కానీ, బెండకాయ ముక్క కానీ, అదిగో దగ్గర కూడా చూపిస్తున్నా చూడండి, ఏది చెదరలేదు, ఉడికింది. నాకు ఇలా అందుకని నాకు ఇలా అలవాటు అండి కుక్కర్లో. మాకు తెలీదు మాకు ఈ గొడవ ఎందుకు అనుకుంటే మీరు మెదలకుండా మీరు విడిగా పెట్టేసుకోవచ్చండి.
చూసారా, ఇది మా పులుసు ఇలా ఉంటుందన్నమాట. ఇందులో నేను అసలు అదిగోండి ముక్క ఉడికింది, చెదరలేదు. అది కొంచెం బెల్లం వేస్తానండి నేను పులుసు కూరల్లో. మీరు ఇష్టమైతే ఆప్షన్ అండి, ఇది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు మా తోడుకోడళ్ళు మా మరదళ్ళు వేయరనమాట, వాళ్ళకి తీపి పెద్ద ఇష్టం ఉండదు, మేము కొద్ది తింటాం, అందుకని మా ఇంట్లో మేము అందరం వేసుకుంటామండి. మా అమ్మ వాళ్ళు, నాన్నగారు వాళ్ళు, మా అందరం మేము వేసుకుంటాం అనమాట. మళ్ళీ మా తోడుకోడళ్ళు వాళ్ళు వేసుకోరు, వాళ్ళకి అలవాటు ఉండదు అది. ఇప్పుడు కలిసిపోయేది ఉప్పు బెల్లం కరిగిన దాకా కొంచెం కలబెట్టేసుకుంటే అయిపోయిందండి. ఇంతేనండి కూర. మీరు కాకరకాయ పులుసు అయినా, ఇది ఆనపకాయ పులుసు అయినా, గుమ్మడికాయ పులుసు అయినా ఇంతేనండి. కాకపోతే నేను బెండకాయలో ఎక్కువ జిగట ఉంటుందని నేను వేరే ముక్కలు ఎక్కువ వేసాను అనమాట. మీరు ఇష్టం కాకపోతే వట్టి బెండకాయ పులుసు అయినా చేసేసుకోవచ్చు, కాకరకాయ పులుసు అయినా, ఇవన్నీ అంతవరకే కూడా చేసుకోవచ్చు. అది మా పులుసు అయితే ఇలా ఉందండి. చూసారా, అసలు చెదరలేదు. పైకి పట్టుకున్నా కూడా ఏ ముక్క చెదరలేదు, చక్కగా వచ్చిందనమాట. కొత్తగా చూసేవాళ్ళైనా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చూసారా, నేనేం మసాలా లేకుండా అన్ని ముక్కలు ఎక్కువ వేసి అలా చేశాను. మీరు కూడా ఇలా హెల్తీగా వండుకొని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.